హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ బిందునండి. ఈరోజు కేరళ స్టైల్ బనానా చిప్స్ అండి. సింపుల్గా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు బనానా చిప్స్ తయారు చేసుకుందాం. నాతో పాటు వీడియోలోకి రండి. ముందుగా ఇప్పుడే నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు 4 పచ్చి బనానాలు తీసుకొని వాటిపై ఉన్న పై పొట్టుని ఈ విధంగా తీసివేయాలి. బనానా పొట్టు అన్నది పీచు ఎక్కువ ఉంటుంది కాబట్టి గట్టిగా బలం ఉపయోగించి పై పొట్టుని ఈ విధంగా తీసివేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా తీసివేశాను కదా. ఇప్పుడు శుభ్రంగా కడిగి క్లాత్ పెట్టి తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. ఇప్పుడు వీటిని లేయర్లా కట్ చేసుకోవడానికి ఇలాంటి ఒక స్టాండ్ తీసుకొని ఇప్పుడు బనానాని ఈ విధంగా లేయర్స్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా లేయర్స్ లాగా తురుముకున్నాను కదా. మొత్తం కాయలన్నిటిని ఈ విధంగానే లేయర్స్ లాగా తురుముకోవాలి. చూడండి, ఈ విధంగా లేయర్స్ లాగా తురుముకున్నాను కదా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని నూనె వేడి చేసుకొని నూనె వేడయ్యాక మనం ముందుగానే లేయర్స్ కట్ చేసుకున్న బనానా చిప్స్ని వేసుకొని వీటిని నూనెలో ఫ్రై చేసుకోవాలి. నూనె అనేది బాగా వేడిగా ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు గరిటె సహాయంతో అన్ని వైపులా కాలేలా ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు గరిటె సహాయంతో వీటిని బయటికి తీసుకోవాలి. మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక గ్యాస్ ఆఫ్ చేసి వీటిని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు వాటిపైన కొంచెం సాల్ట్ చల్లుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. సింపుల్గా టేస్టీగా కేరళ స్టైల్ బనానా చిప్స్ అండి. ఈ విధంగా చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. ఇలాంటి సింపుల్ ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.